మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకి రావడం జరిగింది. అదేమిటంటే, మీరు ఎవరికి భయపడుతున్నారు? ఈరోజు సమాజంలో అనేక రకమైనటువంటి భయాలు ఉన్నాయి. శత్రువులను చూసి భయం, పిల్లిని చూస్తే భయం, నల్లిని చూస్తే భయం, పామును చూస్తే భయం, ఆఖరికి బొద్దింకను చూస్తే కూడా భయపడుతున్నారు. అయితే ఏ విషయంలో మనకి భయం ఉండాలి? ఏ విషయంలో మనం భయపడితే మనకి ప్రయోజనం అని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవాతి దేవుడు మనకు ఈరోజు ఒక నూతన పాఠమును నేర్పించాలనుకుంటున్నాడు కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలను సావధానంగా వినవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. నా స్నేహితులైన మీతో చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకురి. ఈరోజు చాలామంది దేహాన్ని హత్య చేసి కానీ లేకపోతే అనేక విధములుగా చంపుతారు. అయితే దేహమును చంపిన తరువాత ఇక ఏమీ చేయలేరు మనుషులు. ఆ తర్వాత ఏం జరిగిద్దో మనుషులకి ఎవరికి ఏమీ తెలియదు. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. మానవులకి భయపడకుడి. దేహాన్ని మాత్రం వాళ్ళు చంపగలుగుతారు, నేను చంపగలుగుతారేమో, కానీ తర్వాత ఏమీ చేయలేరు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వ వచనం చదువుకుంటే, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేసేదను. దేవుడు అంటున్నాడు, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేసేదను, మీరు విని ఆలకించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. హల్లెలూయా. ఆయనకే భయపడుడి అని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, దేహమును చంపిన తరువాత దానిని నరకములో పడద్రోయ గల వానికి మాత్రమే భయపడుడి. శరీరంలో 2 రకములు. ఒకటి భౌతికమైన శరీరము, 2 ఆత్మకు శరీరం ఉంటుంది. ఆత్మ వచ్చి వెళ్ళింది అంటారు. మీ అందరు కూడా అంటుంటారు కదా అప్పుడప్పుడు, ఆత్మ వచ్చింది, అలా గాలి పోయినట్టు అనిపించింది, దయ్యం పోయినట్టు అనిపించింది అని మీరు అంటుంటారు కదా అప్పుడప్పుడు. అలాగనే దేవుడు నువ్వు పరిశుద్ధంగా జీవించి మరణించినట్లయితే నీకు మహిమ శరీరాన్ని ఇస్తానని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మహిమ శరీరానికి దేవుడు నీకు ఇయ్యకముందు ఈ మట్టి శరీరాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ మట్టి శరీరం ద్వారా నువ్వు చేస్తున్న క్రియలను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి ఈ యొక్క దేహానికి శిక్ష ఉంటుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క శరీరులు, మానవులు, నీ శత్రువులు కావచ్చు, మరొకరు ఎవరైనా కావచ్చు, వారందరూ ఒకవేళ నీ దేహమును చంపగలరేమో కానీ నీ ఆత్మను చంపలేరు. వాళ్ళు నీకు ఆత్మ శరీరము ఇయ్యబడుతుంది. నువ్వు చనిపోయినప్పుడు ఏమంటే నీ పేరు ఏదో అనుకుందాం, ఒక సురేష్ అనుకుందాం ఉదాహరణకి. అయితే దేహము చనిపోయినప్పుడు తీసుకొస్తున్నప్పుడు దేహాన్ని తీసుకొస్తున్నారా, మట్టి శరీరాన్ని తీసుకొస్తున్నారా అని చెప్పేసి ఎవరు అనరు. ఏమంటారు? డెడ్ బాడీని తీసుకొస్తున్నామంటారు. అంటే చనిపోయిన దేహాన్ని తీసుకొస్తున్నాం, సురేష్ని తీసుకొస్తున్నారట అని చెప్పి ఎవరు అనరు. డెడ్ బాడీ వస్తుందంట, శవాన్ని తీసుకొస్తున్నారట అంటారు తప్ప ఎవరు సురేష్ వస్తుండట, సురేష్ని పట్టుకొస్తున్నారట అని చెప్పేసి అంటారా? ఎందుకంటే చనిపోయిన తర్వాత నీవు మట్టివి కనుక మన్నైపోదు అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. అందుకే పూడ్చిపెట్టినప్పుడు తిరిగి మన్నైపోదు అని చెప్పేసి, నువ్వు మన్నువు కనుక వాక్యం కూడా సెలవిస్తుంది, నరుడు నువ్వు మన్నువు కనుక తిరిగి మన్నైపోదు అంటూ. కానీ దేవుడు అనుగ్రహించిన ఆత్మ మాత్రం ఆయన యొద్దకు వెళ్తుంది. ఆ ఆత్మకు శరీరం ఏర్పడుతుంది. ఆ ఆత్మకే
శిక్ష ఉంటుంది. ఇక్కడ నువ్వు ఈ మట్టి శరీరంతో చేసినటువంటి పాపానికి, ఈ మట్టి శరీరంతో చేసినటువంటి పుణ్యానికి, ఈ రెండిటికి, పాపం చేసిన వారికి పాతాళ నరకము, పుణ్యం చేసిన వారికి పరలోకము, స్వర్గము ఉంటుందని చెప్పేసి దేవాది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ యొక్క దేహమును, మట్టి దేహమును చంపు వారికి భయపడకూడదు, కానీ ఆత్మను చంపు వారికి భయపడడు అని చెప్పేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎవరికి భయపడవలనో మీకు తెలియజేసేదను. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి దేవునికి భయపడి, చంపిన తర్వాత నరకంలో త్రోసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడికి భయపడమని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనకే భయపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పేసి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమట. ఆ దీపము ఆరిపోకముందే మన క్రియలను సరిచేసుకుందాం. ఆ దీపం ఆరిపోకముందే మనము దేవుణ్ణి తెలుసుకుందాం. ఆ దీపము అనగా నీ ప్రాణం పోకముందే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. 6వ వచనం చదువుకుంటే, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, ఆయనను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయంట ఆ కాలంలో. అయితే అవి కూడా దేవుని సన్నిధిలో మరువబడవాట. దేవుడు వాటిని మర్చిపోడట. అయితే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీ వెంట్రుకలతో సహా దేవుడు లెక్కించబెట్టి ఉన్నాడు. నువ్వు లెక్క పెట్టినావా ఎప్పుడన్నా? కానీ దేవుడు నీ తల వెంట్రుకలు ఒక్కొక్కటి కూడా ఎప్పుడు రాలిపోతాయో చెప్పగలడు, అవి ఎప్పుడు నెరుస్తాయో చెప్పగలడు. ఎందుకంటే దేవుడికి సమస్తము తెలుసు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పినదేనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొను వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుటను వారిని ఒప్పుకొను. యేసుక్రీస్తు ప్రభు వారిని భూలోకంలో ఇక్కడ ఎవడైతే ఒప్పుకుంటారో వారిని పరలోకంలో దూతల ఎదుట ఒప్పుకుంటాడట దేవుడు. ఏమని? ఇతడు పరిశుద్ధంగా జీవించాడు, ఇతడు పిచ్చుకల కంటే, సమస్త ప్రాణుల కంటే శ్రేష్ఠుడు, ఇతడు దేవుని కుమారుడు, నా కుమారుడు అని చెప్పేసి దేవుడు దూతల ఎదుట ఒప్పుకుంటాడట. మనుషులు దూతల ఎదుట ఒప్పుకొను. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానికి. మనుషుల ఎదుట యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, యేసుక్రీస్తు గురించి నేను ఎప్పుడు వినలేదు అని చెప్పి నువ్వు మాట్లాడితే కుదరదంట. బోధించినప్పటికీ, స్వార్థ విన్నప్పటికీ కూడా నాకు తెలియదు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పేసి నువ్వు మాట్లాడితే ఆయన ఏమంటున్నాడంటే, మనుషుల ఎదుట నువ్వు ఒప్పుకోవాలి యేసే క్రీస్తుని, యేసుక్రీస్తు ప్రభువారే లోకమునకు వెలుగని, యేసుక్రీస్తు ప్రభువారే పరలోకానికి మార్గమని, పరలోకంలో దేవాతి దేవుడై ఉన్నాడు, పరలోకానికి దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభువారే వెలుగై ఉన్నారని నువ్వు తెలుసుకోలేకపోతే ఆయన ఏమంటాడు? మనుషుల ఎదుట యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు అంగీకరించకపోతే ఏమంటాడంటే, మనుషుని కుమారుడు మనుషుల ఎదుట నన్ను ఎరుగను, నాకు తెలియదు అని ఎవడు అంటాడో, నేను కూడా ఎరుగనని దూతల ఎదుట చెప్పెదను. అతడు ఎవడో నాకు తెలియదు, అతడు నన్ను అంగీకరించలేదు, నేను కన్నాను, నేను సృష్టించాను, అయినా వాడు ఏమంటున్నాడు? మనుషుల ఎదుట అతను ఎవరో తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు అని చెప్పేసి ఒకవేళ నువ్వు మాట్లాడితే దేవుడు కూడా అతడు ఎవరో నాకు తెలియదు, అతన్ని నరకానికి పంపిద్దాం అని చెప్పి నరకానికి పంపించే వాడికి భయపడాలి. కానీ నువ్వు దేహమును చంపువారికి, మనుషులకు నువ్వు ఎప్పుడు భయపడకూడదని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మను దూషించే వాడికి క్షమాపణ లేదట. పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రజలు యొక్క దైవజనులు యొక్క సువార్థికులు బోధిస్తున్నప్పుడు వారి యొక్క మాటలను వినాలి. దేవుని సువార్త వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యమును బోధిస్తున్నటువంటి ఈ యొక్క దైవజనులను, సువార్థికులను, వీరి మాట నువ్వు వినాలి. వారి పరిశుద్ధాత్మతో నీకు బోధిస్తున్నప్పుడు వారిని నువ్వు అపహసించిన ఎడల శిక్ష ఉంటుందని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. కాబట్టి నువ్వు ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించబడుతున్న మాటలను నువ్వు అంగీకరించకపోతే ఈ యుగమందే కాదు, ఏ యుగమందు నీకు క్షమాపణ ఉండదు. యుగములు నువ్వు నరకంలో కాలిపోవాల్సి వస్తుంది. కనుక ఆ యొక్క నరకంలో పడవేసేటటువంటి దేవాతి దేవుడికి మాత్రమే నువ్వు భయపడాలి. మనుషులకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు అని చెప్పేసి దేవాతి దేవుడు చెప్తున్నాడు. అయ్యా మీరు చెప్పింది మేము ఎందుకు నమ్మాలి అని చెప్పేసి నువ్వు ఒకవేళ అంటావేమో. ప్రకటన గ్రంథం
22వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఈ మాటలు నమ్మకములను దేవుని వాక్యం చెప్పేవారి మాటలు, దేవుడు ఈ వాక్యానుసారంగా బోధించే వారి యొక్క మాటలు నువ్వు వినకపోతే ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. వీరు ఎలా బోధిస్తున్నారో నీకు చెప్తున్నారు, తెలియజేస్తున్నాడు దేవుడు. ఈ మాటలు దేవుని వాక్యములు నమ్మకములను సత్యమునై ఉన్నవి. ప్రవక్తల యొక్కయు దేవుడు ప్రవక్తల ఆత్మలకు దేవుడు ప్రభువు. హల్లెలూయా. ప్రకటించే వాక్యాన్ని ప్రకటించే వారి ఆత్మలకు ప్రభువు దేవుడై ఉన్నాడు. కనుక త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. వీరందరూ వాక్యం ప్రకటించేవారు, కాపరులు, పాస్టర్స్, ఇవాంజలిస్టులు, దేవుని వాక్యం బోధించేవారు ఎవరై ఉన్నారంటే దేవుని దూతలై ఉన్నారు. కనుక ఈ దూతలు చెప్తున్నటువంటి మాటలు మీరు ఆలకించి దేవుని ప్రతినిధులు, వాక్యం బోధించేవారు, పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని బోధించేవారు, వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యాన్ని బోధించేవారు ఎవరంటే దేవుని దూతలై ఉన్నారు. దూతల మాటలు నువ్వు వినకపోతే దేవుడు నీ ఆత్మను నరకంలో వేస్తానని చెప్తున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆయన అన్ని ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు. కనుక దేవుని శరీరాన్ని నశింపజేయ వారికి, శరీరాన్ని చంపు వారికి భయపడక నువ్వెవరికి భయపడాలి? స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది చంపుతారని చెప్పి భయపడతారు. ఆయన నువ్వు భయపడదు, చంపినా కూడా భయపడదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారు? ఓ రాజా, ఈ విగ్రహానికి మేము మొక్కం, నువ్వు చంపినా సరే మేము మొక్కం. చంపడానికి నువ్వు చంపినప్పుడు కూడా మా దేవుడు బ్రతికించకు సమర్థుడు. ఒకవేళ బ్రతికించకపోయినా కూడా మేము ఈ విగ్రహానికైతే మొక్కి పాపము చేయము అని చెప్పేసి వారు ఎలాగో చెప్పారో, అలాగనే ఇప్పుడున్నటువంటి బోధకులు కూడా వాక్యానుసారంగా నడుచుకొని వాక్యాన్ని చెప్పే బోధకులు కూడా దేవుని దూతలై ఉన్నారు. కనుక దేవుని దూతల మాట వినకపోతే దేవుడు నరకంలో పడవేయనై ఉన్నాడు. అక్కడ ధనవంతుడు లాజరు స్టోరీలో కూడా మనము తెలుసుకుంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ బోధకులు ఉన్నారు, మోషేయు అతని ప్రవక్తలు ఉన్నారు. వారి మాటలు వింటే నీ సహోదరులు రక్షించబడతారు అని చెప్పేసి ధనవంతుడితో చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొని బోధిస్తున్నటువంటి ప్రవక్తల యొక్క ప్రవచనము అనగా ప్రవక్తలు వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యమే ప్రవచనం. వాక్యము ద్వారా ఏదైతే చెప్పబడింది, ప్రవక్తల ద్వారా చెప్పబడి ప్రవక్తల చేత పరిశుద్ధాత్మతో నిండిన వారు ప్రవక్తలు రాసినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. ఈ యొక్క రాయబడిన ప్రతి వాక్యము ప్రవచనమే. కనుక ప్రవక్తలు బోధిస్తున్నప్పుడు, ప్రవక్తలు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారి యొక్క మాటలకు లోబడి నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినట్లయితే నువ్వు నరకం నుంచి తప్పిస్తావు. నరకమునకు పంపే నీ ఆత్మను నరకను పంపేవానికి మాత్రమే నువ్వు భయపడు. ఆత్మను పొందుకున్న వారి మాటలకు నువ్వు భయపడు. అప్పుడు నువ్వు నీ ఆత్మ రక్షించబడుతుంది. ఇక్కడ ఏమని రాయబడిందంటే ప్రవక్తల ఆత్మలకు దేవుడు ప్రభువు. ప్రవక్తలనగా పరిశుద్ధులనగా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యాన్ని బోధించేవారు పరిశుద్ధులు, ప్రవక్తలై ఉన్నారు. వారికి ప్రభు దేవుడై ఉన్నాడు. కనుక త్వరలో సంభవింపవలసిన వాటిని వీరి ద్వారా మీకు తెలియజేస్తాడు. కనుక ఈ దాసులకు మీరు భయపడి కాబట్టి వీరందరూ దేవునికి దూతలై ఉన్నారు. కనుక వారి మాటలను ఆలకించుడి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని, ఈ బైబిల్ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. కనుక ప్రవక్తలు చెప్తున్నటువంటి ప్రవచనాలను, ఈ యొక్క వాక్య బోధనను తప్పుపడితే శిక్షకు పాత్రలు అవుతాం తప్ప, నరకానికి పాత్రలు అవుతాం తప్ప పరలోకానికి ఎంత మాత్రం పోలేం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ యొక్క మాటలను అంగీకరించి నరకంలో పడవేసేటటువంటి నీ ఆత్మను, నిన్ను ఆత్మలో దేహంతో సహా నరకంలో వేయవాడు అయినటువంటి దేవుడికి మాత్రమే నువ్వు భయపడాలని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. అయితే ఒక మోషే భక్తుడు తను చనిపోయే సమయంలో ఇక దేవుడు అతనికి చెప్పాడు, నీవు నీ యొక్క స్వజనుల యొద్దకు చేరబోతున్నావు అని చెప్పినప్పుడు ఈ జనులందరిని విడిచిపెట్టి ఎలా వెళ్ళను ప్రభువా, అయితే వెళితే వీళ్ళందరికీ ఒక నాయకుని ఏర్పరచమని చెప్పేసి
ఆయన దేవాతి దేవుడికి ప్రార్థన చేయడం జరిగింది. ఆ ప్రార్థన ఏంటో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమస్త ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము ప్రభువా అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. యెహోవా దేవుడికి, దేవాతి దేవుడికి మోషే ఏమని ప్రార్థిస్తున్నాడు? యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమస్త ఆత్మలకు దేవా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. మోషే జరగబోయే సంగతులను గ్రహించాడు. దేవాతి దేవుడు, ఆ యెహోవా దేవుడు సమస్త ఆత్మలకు దేవుడు ఉన్నాడని చెప్పేసి ఆయన గ్రహించాడు. కనుక ఆయన సమస్త ఆత్మలకు దేవా, యెహోవా సమాజము, ఈ సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు వీరి మీద ఒకరిని నియమించేయా, ఒక నాయకుడిని నియమించేయా అని చెప్పేసి, ఒక కాపరిని నియమించేయా అని చెప్పేసి ప్రార్థన జరిగింది. కాపరి లేని గొర్రెలు విచ్ఛిన్నమైతాయి కనుక కాపరిని నియమించేయా, ఒక నాయకుడిని నియమించేయా అని చెప్పి ప్రార్థించినప్పుడు ఆ దేవాతి దేవుడు ఒక నూను కుమారుడైనటువంటి యెహోషువను వారి మీద నాయకుడిగా నియమించాడు. కాబట్టి నాయకుడు అవసరం, ఉపదేశకుడు అవసరం, కాపరి అవసరం, ప్రవక్త అవసరం. ఎంతైనా ఈ సమాజానికి ఉంది కనుక ప్రవక్తల మాటలను, దైవజనుల మాటలను మనం అంగీకరించి దేవుని, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకొనిచున్నాను. అలాగే ఇంకా వాక్యం చదువుకున్నట్లయితే మనం హెబ్రీలకు రాసిన లేఖ, పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం. మరియు శరీర సంబంధులైన తండ్రులకు మనకు శిక్షకులయ్యుండ్రి, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండ్రి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. ఇంతకాలం మనకి శరీరానికి సంబంధించినటువంటి తండ్రులు, మనల్ని కన్న తండ్రికి మనము ఇందులో శరీరానుసారంగా కన్నటువంటి తండ్రులకు మనం ఇన్ని రోజులు భయస్థులుగా ఉన్నాం, భయం కలిగి ఉన్నాం. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. హల్లెలూయా. ఇన్ని రోజులు మనకి శరీరాన్ని, ఈ ఆత్మకు, ఈ యొక్క శరీరానికి, మట్టి దేహానికి, ఈ శరీరానికి, శరీర సంబంధం ద్వారా మనలను కన్నటువంటి శరీర సంబంధమైన తండ్రికి, మన తండ్రులకి మనం భయపడ్డాం కదా మన తండ్రికి. అయితే ఇప్పుడు ఏమంటుందంటే, వాక్యం ఏమంటుందంటే, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన దేవాతి దేవుడికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఎందుకంటే నీ ఆత్మను నరకానికి పంపాలన్నా పరలోకానికి పంపాలనైనా ఆయనకు హక్కు ఉంది కనుక, ఆయన ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి? ఆత్మకు తండ్రి అయినటువంటి తండ్రికి మరి ఎక్కువగా భయపడవలను కదా. వారు కొన్ని శరీర సంబంధమైన తండ్రులు, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు ఏదైనా శిక్ష మనం విధిస్తున్నప్పుడు మనకి మేలు కలుగుట కొరకే ఆయన శిక్షా విధిని విధిస్తుంటాడు. మనము ఆత్మ రక్షించబడాలని చెప్పేసి, నువ్వు దారి తప్పకూడదని చెప్పేసి కొన్నిసార్లు నీకు శోధనకు అనుమతించవచ్చు, కొన్నిసార్లు శ్రమకు అనుమతించవచ్చు, కొన్నిసార్లు నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు. కానీ అదంతా దేనికోసం? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. కాబట్టి మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షకు దుఃఖకరముగా కనపడినే కానీ సంతోషంగా కనపడదు. ప్రస్తుతం మనకు అది దుఃఖముగా, కష్టముగా కనపడును కానీ అది సంతోషంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. నువ్వు బాధపడ్డప్పటికీ తండ్రి ఎందుకు శిక్షిస్తాడు? కుమారుడు మంచివాడు కావాలని, బెత్తం వాడని కుమారుడు తండ్రికి శత్రువగును అని చెప్పేసి సామెతల గ్రంథంలో రాయబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు తండ్రి బాధ పెడుతున్నాడు, తండ్రి శిక్షకు గురి చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు శోధనకు అనుమతిస్తున్నప్పుడు, శ్రమకు అనుమతిస్తున్నప్పుడు మనము బాధపడొద్దు. ఆయన
శిక్షకు అనుమతించినప్పుడు అది ఎందుకోసమట? మరియు ప్రస్తుత కాలమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడిన గాని సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు, శ్రమయందు, శిక్షణయందు నీవు అభ్యాసం కలిగిన వారికి, మనం ఈ యొక్క శ్రమలందు, క్రైస్తవ్యం ఉంది, శ్రమలు కలుగుతున్నప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు దాని యందు మనం అభ్యాసం కలిగిన వారమైతేనట వారికి అది నీతిగా ఎంచబడుతుందట. అలాగే నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఈ ఫలం నువ్వు పొందుకోవాలని, నీకు పరలోకంలో సమాధానము దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, జగడం ఉండదు, అక్కడ ఈర్ష్య ఉండదు, పగ ఉండదు, దేశం ఉండదు. కనుక ఆ సమాధానకరమైన పట్టణమైనటువంటి పరలోకం, తండ్రి ఇల్లు, అది చేరుకోవాలంటే మనము దేవుని పంపినటువంటి దూతలు అనగా ప్రవక్తలను, అనగా పరిశుద్ధులను, వాక్యము బోధించువారును, వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యం బోధించువారును మాటలను ఆలకించి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ అంగీకరిస్తేనే, మనుషుల ఎదుట నువ్వు నన్ను అంగీకరించు వాడిని నేను దూతల ఎదుట అంగీకరిస్తాను, మనుషుల ఎదుట ఎవడైతే నన్ను అంగీకరించడో వారిని నిన్ను దూతల ఎదుట కూడా అంగీకరించను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మనుషులు నీ దేహమును చంపే వారికి మాత్రమే నువ్వు భయపడకు, కానీ నీ ఆత్మను కూడా నరకంలో పంపువాడికి అయినటువంటి దేవునికి నువ్వు భయపడవాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు దేవాతి దేవునికి భయపడము. నమ్మి విశ్వసించి బాప్తిసం పొందినవాడు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి విశ్వసించి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పేసి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. కనుక నమ్ము, విశ్వసించి ఈ మాటలను అంగీకరించు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నరులారా తిరిగి రండి అని చెప్పేసి ఆయన అన్నప్పుడు నువ్వు నీతికరమైన జీవితం ఈ భూమి మీద జీవించకుండా ఉంటే, ఈ భూమి మీద నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకుండా ఉంటే నీకు నిత్యకాలము నరకం ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది ఏమనగా, నరకములో అగ్ని ఆరదు, నీ ఆత్మ చావదు. అక్కడ నిత్యము ఆత్మకు చావు లేదు, అది నిత్యము బ్రతికే ఉంటుంది. సజీవులకు మాత్రమే దేవుడై ఉన్నాడు ఆయన. అయితే ఆత్మలు అది నిత్య నరకంలోనైనా నిత్యకాలం కాలుతూ ఉండాలి, లేదా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి దేవుని క్రియలు చేసినట్టుంటే ఏం జరుగుతుందంటే ఆ పరలోకంలో నిత్య రాజ్యంలో నువ్వు నిలుస్తావు. రెండు నిత్య రాజ్యాలే, పరలోక రాజ్యం నిత్య రాజ్యమే, నరకము నిత్య రాజ్యమే. నిత్యము నువ్వు నరకంలో ఉండి మలమల మాడుతూ కాలుతూ ఉండాలి అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు. కానీ నేను సమాధానకరమైనటువంటి దేశంలో దుఃఖము, ఆనందంతో, సంతోషముతో, సమాధానంగా, ప్రశాంతంగా ఉండాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన మాటలు విని ఆయన్ని మనుషుల ఎదుట అంగీకరిస్తే ఆయన నిన్ను నరకం నుంచి తప్పించి, ఆయన ఆత్మలకు తండ్రి కనుక నేను ఆ సమాధానకర పట్టణమైన పరలోకానికి చేరుస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అంగీకరించి మీరందరూ పరలోకం చేరవలసిందిగా నేను పిలుపునిస్తున్నాను. మీరందరూ పరలోక వారసులు కావాలని చెప్పేసి మనవి చేస్తూ మీకు వివరిస్తున్నాను. దయచేసి ఈ నా మాటలను అంగీకరించి, వాక్యమును అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించవలసిందిగా కోరుకుంటూ, ఆత్మను నరకానికి పంపేవాడికి అనగా దేవుడికి మాత్రమే భయపడవాలని, నేను మనుష్యులకు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదని, దేవునికి మాత్రం భయపడమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. సెలవు.